యాక్చువల్‌గా ఇది నేను ఫస్ట్ టైమ్ జాయిన్ అయ్యానండి ఇక్కడ దీంట్లో. నేను గోల్డ్ మెంబర్‌షిప్ లేను యాక్చువల్‌గా. ఫస్ట్ టైమ్ ఈ ఎస్ఎంసీ చూసి జాయిన్ అయ్యాను. బట్ గుడ్ నాలెడ్జ్ వచ్చిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్ ఏంటంటే నేను ఆల్రెడీ టర్మ్ ఇన్సూరెన్స్ అయిపోయింది, హౌస్ అయిపోయింది, కార్ అయిపోయింది. అన్ని అయిపోయాక జాయిన్ అయ్యాను. బట్ ఇవి దీనికంటే ముందు జాయిన్ అయ్యుంటే బాగుండని అనిపిస్తుంది. మొత్తం అన్ని క్లోజ్ అయిపోయాయి. మోర్ ఓవర్ లోన్స్ కూడా అన్ని క్లోజ్ అయిపోయాయి. జస్ట్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నది కార్ లోన్. అది కూడా పెద్ద కార్ తీసుకున్నాను. తర్వాత నేను సర్వేలో చూసాను నేను. వాట్సాప్ కూడా చూసాను నేను చాలా సార్లు. కొన్ని కార్స్ ఏ కార్‌కి ఎవరు సూట్ అవుతదని చెప్పేసి, ఏ సాలరీకి ఎంత అది చూసాను. బట్ ఆల్రెడీ ఐ బాట్ ఎ కర్వ్ కార్. దెన్ నాకంటే నా సాలరీ కంటే ఎక్కువ పెద్దది తీసేసుకున్నాను అయిపోయింది. కార్ లోన్ ఒకటుంది అండ్ నార్మల్‌ది ఒక పర్సనల్ లోన్ ఉంది. మోర్ ఓవర్ ఇంకొక మిస్టేక్ ఏంటంటే అన్ని క్లోజ్ చేసుకున్నాక రావాలి, అన్ని క్లోజ్ చేసుకొని రావాలి ఒక థాట్‌లో ఉండడం వల్ల నేను ఒక 3, 4 ఇయర్స్ నుంచి దీంట్లోకి రాలేదు. యాక్చువల్‌గా వాసు సార్‌ది కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు వాసు సార్ వీడియోస్ చూసేది. అప్పట్లో కొన్ని పర్సనల్ లోన్స్ తీసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేయడము, అది ల్యాండ్‌లో ఇన్వెస్ట్ చేశాను. బట్ ఓకే. వితిన్ 10 ఇయర్స్‌లో మొత్తం రియల్ ఎస్టేట్‌లో తెలుసో తెలియకో చేశాను. బట్ మంచి గ్రోత్ ఉంది దాంట్లో. నేను ఇన్వెస్ట్ చేసిన దానికంటే ట్రిపుల్ అనేది జరిగింది. బట్ యాస్ యూజువల్ లోన్స్ తోటే ఎళ్ళిపోయాను. సో, అప్పటి నుంచి కూడా కొద్దిగా మ్యూచువల్ ఫండ్‌కి కన్వర్ట్ చేసుంటే, నేను ఇప్పుడు ఆల్‌మోస్ట్ నా ఏజ్ 40కి దగ్గరకొచ్చేసింది. ఆల్‌మోస్ట్ ఒక 1 సీఆర్ వరకు నా దగ్గర ఉండేదేమో అని చెప్పేసి అనిపించింది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు చూస్తే రియల్ ఎస్టేట్ సైడ్ ప్రాఫిట్స్ ఉన్నాయి. లైక్ 3-4 ఫ్లాట్స్ కొన్నాను ఉన్నాయి అవన్నీ కనబడుతున్నాయి. బట్ అకౌంట్ చూస్తే మాత్రం జీరో. యాస్ యూజువల్‌గా సాలరీ రావడం, ఈఎంఐస్‌కెళ్ళిపోవడం, ఖర్చయిపోవడం. నౌ ఇప్పుడైతే ఫిక్స్ అయిపోయాను. ఖచ్చితంగా అట్‌లీస్ట్ 50,000 వరకి ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. పర్ మంత్ 50,000 వరకు పెట్టుకుంటున్నాను. అందుకే గోల్డ్ మెంబర్‌షిప్ కూడా తీసుకుంటాను. మీతో కంటిన్యూ అవుతా. బట్ చాలా నాలెడ్జ్ ఇచ్చారండి. మ్యూచువల్ ఫండ్స్ గురించి నాకు కూడా కొన్ని డౌట్స్ ఉండే. లైక్ సెబీ అని కూడా ఒకటి, ఎవ్రీథింగ్ అదొకటి నాలెడ్జ్ వచ్చిందండి. అండ్ హౌస్ లోన్ ఇవన్నీ క్లియర్‌గా వచ్చిందండి. యాక్చువల్‌గా నాకు నచ్చింది మ్యూచువల్ ఫండ్. బికాజ్ నేను ఆల్రెడీ అన్ని క్లోజ్ చేసేసాను. లైఫ్ టైమ్ టర్మ్ ఇన్సూరెన్స్ అయిపోయింది, హెల్త్ ఇన్సూరెన్స్ అయిపోయింది, కార్ లోన్ అయిపోయింది, హౌస్ లోన్ అయిపోయింది. అన్ని అయిపోయాక వచ్చాను కాబట్టి మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్ బాగా నచ్చింది. దెన్ ఐ విల్ కంటిన్యూ విత్ హ్యాపీ కాయిన్ బై యూజింగ్ గోల్డ్ మెంబర్‌షిప్. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.